హలో అండి, విజ్ఞాన్ గారు. శుభంతో పాటుగా రిలీజ్ అయిన సినిమా సింగిల్. నాకు ఈ సింగిల్ గురించి చెప్పాలంటే సమంత అండ్ వెన్నెల కిషోర్ గారు ఒకటి రీల్ లాగా చేశారు, చూసారా? పెట్టారు. ఎంత చెబుదామన్నా ఆమెను ఆయన్ని చెప్పనివ్వలేదు సమంత. తన సినిమా ప్రమోషన్స్ కోసం చేసిన అది చాలా బాగుంది. అయ్యో పాపం అనిపించింది. బట్ అది కూడా ఒక స్ట్రాటజీని, అసలు ఏం జరిగిందా అని. సో సింగిల్ అంటూ వచ్చారు కొంతమంది పిల్లలు. నిజంగానే సింగిల్స్ వాళ్ళు, ఏం జరిగింది, ఆ సినిమా ఎట్లా ఉంది, రివ్యూ ఏంటి? సింగిల్ మూవీ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఇది ఎప్పుడు షూటింగ్ అయిందో ఎప్పుడు రిలీజ్ అయిందో తెలియకుండా వచ్చింది. సేమ్ సమంత శుభం కూడా అంతే. అది సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు ట్రైలర్ రిలీజ్ చేసి. అప్పట్లో మనకి మాటలు వినిపించే అంతే, సమంత ఏదో సినిమా చేస్తున్నారట అని. కాకపోతే దాని గురించి ఎవరు ఫోకస్ కూడా చేయలేదు, తెలియలేదు. సింగిల్ కూడా అట్లానే ఉంది. అలా వచ్చింది. బై గీతా ఆర్ట్స్ బ్యానర్ పైన శ్రీ విష్ణు చేశాడు. అరే బాగుంది అనిపించింది. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత కొంచెం శివయ్య అని ఇమిటేట్ చేయడం, తర్వాత మంచు మీద ఒక డైలాగ్ ఉండడం పాపం వాళ్ళని ఇబ్బంది పెట్టింది. తర్వాత వీళ్ళు కూడా సారీలు చెప్పి తీయించేసుకున్నారు. ఎందుకు ఉందా లేదా డైలాగ్? లేదు, సినిమాలో తీసేశారు. అది జస్ట్ ప్రమోషనల్ స్టంట్ కోసం వాడుకున్నారు అంతే. సో ఇకపోతే ఈ సినిమా మీద కూడా కొన్ని అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే గీతా ఆర్ట్స్ బ్యానర్ పెద్దనే రిలీజ్ చేసుకున్నారు. శ్రీ విష్ణుకి ఈ మధ్య అన్ని సక్సెస్లే. మినిమం చూడొచ్చు అంటే వన్ లైనర్స్తో ఆకట్టుకుంటున్నారు వీళ్ళు. సింగిల్ లైన్ జోకులు వేసుకుంటూ చాలా సింపుల్గా వెళ్ళిపోతున్నాయి. ఈ సినిమా ఎలా ఉంది అని అనుకుంటే, కథ ఎంత అద్భుతమైన కథ చెప్పనా? నువ్వు ఎన్ని సినిమాల్లో చూడలేదో చూసావో నాకు చెప్పు. హీరో ఒక హీరోయిన్ని తొలి చూపులోనే చూసి ఇష్టపడతాడు మెట్రో ట్రైన్లో. ఓకేనా? ఆమెను ఇంప్రెస్ చేసే పనిలో ఆమె చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఈలోపు హీరోని ఇష్టపడుతూ ఇంకో అమ్మాయి వస్తుంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీ. హీరో ఒక హీరోయిన్ ప్రేమిస్తాడు, హీరోయిన్ ఇంకో అమ్మాయి ప్రేమిస్తుంది. ఈమెను చేసుకున్నాడా ఆమెను చేసుకున్నాడా అనేది స్టోరీ. అన్ని సినిమాలు మాక్సిమం ఇవే కదా ఒక తరంలో కదా. కానీ ఇట్లా సింపుల్ లైన్ తీసుకొని ఎంత అద్భుతంగా తీసారంటే అంత అద్భుతంగా తీసారు. కానీ సింగిల్ అన్న టైటిల్ ఏంటి? హ్యాష్‌ట్యాగ్ సింగిల్. యాక్చువల్లీ చెప్పాలంటే చాలా మంది సింగిల్ అంటారు, ముందున్న హ్యాష్‌ట్యాగ్ పట్టించుకోవట్లేదు. అది హ్యాష్‌ట్యాగ్ సింగిల్. శ్రీ విష్ణు వెన్నెల కిషోర్ మంచి ఫ్రెండ్స్ ఇద్దరు కూడా. సినిమా అంతా కూడా శ్రీ విష్ణు ఒక హీరో అయితే వెన్నెల కిషోర్ ఇంకో హీరో. వీళ్ళిద్దరి మధ్యలో వచ్చే వన్ లైనర్స్ బాగా 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 పేలుతాయి. రైటర్స్ ఎవరో భాను నందువో ఏంటో నాకు పేరు మర్చిపోయా. మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళకి బాగా రాయొచ్చు వాళ్ళు, చెప్పాలి అంటే. అద్భుతమైన సినిమా. అండ్ నౌ వాట్ హ్యాపెన్, హీరోయిన్ ఇంప్రెస్ చేయడానికి ఆ పిల్ల కార్ల షోరూంలో పనిచేస్తుంది. ఎప్పుడు ఏదో పెద్ద బాగా డబ్బులు ఉండి కార్లు కొన్నా, ఇదేంటి ఇంజిన్ ఎందుకు ఇట్లా ఉంటుంది, స్టీరింగ్ ఎందుకు ఇది తిరుగుద్దా, తెలిసిందే కదా. అట్లా అనుకుంటూ ఇంకేంటి కబుర్లు అని కనపడు. అసలు ఇటు కారు కొనే మొహం కాదని ఆమెకు తెలిసినప్పుడు ఇటు మోసం చేస్తాడని తెలిస్తే బ్రేకప్పేగా. ఆ టైంలో అది కూడా చాలా సరదాగా వెళ్ళిపోతుంది. సరే ఈ పిల్ల ఎలాగ ఎంట పడుతుంది కదా, ఈమెనేమన్నా ఉద్ధరిద్దామా, ఇలా కథ వెళ్ళిపోయింది. అలా సాదాసి అసలు ఎవరిని చేసుకున్నాడని తెర మీద చూడండి, సినిమా అర్థమైపోయిందిగా. చాలా సింపుల్ స్టోరీ. బట్ నవ్వుతానే ఉంటావు మొదలైనప్పటి నుంచి లాస్ట్ వరకు. సేమ్ ఇప్పుడు రిలీజ్ అయిన 2 సినిమాలు అంతే. శుభం కూడా అంతే, నవ్వుకుంటూనే ఉంటావు. ఇది కూడా అంతే, హ్యాపీగా నవ్వుకోవచ్చు. అసలు థియేటర్స్లో ఇప్పుడు మల్టీప్లెక్స్లోకి వెళ్ళామనుకో, అందరు నవ్వుకుంటూ వస్తారు బయటికి. అన్ని 2 సినిమాలు అలే కదా. అలా ఉంది పరిస్థితి చెప్పాలంటే. బ్యూటిఫుల్ సినిమా, నీట్గా తీశారు. ఉన్నలో ఉన్నంత నిర్మాణ విలువలు కూడా అంత అవసరమేం లేదు. గీతా ఆర్ట్స్ బ్యానర్ అడిగితే ఎన్ని కోట్లన్నా పెట్టగలదు, కానీ అంత అవసరం లేదు దీనికి. కానీ మనం ఇక్కడ ఈ టాపిక్ మాట్లాడదాం ఒకసారి. ఎందుకంటే మీరు ఇంతకు ముందు చాలా సార్లు, అంటే ఈ 2-3 వీడియోస్ మనం మాట్లాడేటప్పుడే నీట్గా ఉందని 4-5 సార్లు అన్నారు. కాబట్టి ఇక్కడ మాట్లాడదాం. ఒక టైంలో మంచిగా ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు ఉండేవి. హీరోయిన్స్ కూడా ఇంతవరకు బ్లౌజ్ చేసుకుని, ఆ జనరేషన్ నుంచి చిరంజీవి గారు వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి కాస్త ఎక్స్పోజింగ్ వచ్చింది. రాఘవేంద్రరావు గారు మూవీస్ మనం చూసినప్పుడు పళ్ళేడు అవన్నీ, అరే కొంచెం గ్లామరస్గా చూపిస్తున్నారు. అది ఉండే కొద్ది వల్గారిటీలోకి వెళ్ళిపోయింది. హీరోయిన్స్ను కూడా ఓన్లీ ఆ పాత్రకు అసలు ఇంపార్టెంట్ లేకుండా ఓన్లీ 4 పాటలకు అన్నట్టు. అండ్ బట్టల విషయంలో, ఆ తర్వాత వచ్చిన జోక్స్ విషయంలో ఈ ట్రెండ్ నడిచిన తర్వాత పెద్ద ఎత్తున దుమారమే నడిచింది. కనీసం ఒక 10-15 ఏళ్ళు ఈ ట్రెండ్ నడిచింది. బట్ ఇప్పుడు మీరు అన్నట్టుగా సినిమాలన్నీ మళ్ళీ ఫ్యామిలీ అంతే వెళ్ళి కూర్చునేలాగా వస్తున్నాయి నీట్గా. నువ్వు నాకు నచ్చావు సినిమా ఎంత బాగా ఎంజాయ్ చేస్తావు. ఆ కామెడీ ఏంటి, బూతులు మాట్లాడారు దాంట్లో లేదే. వెంకటేష్ గారు అసలు ట్రైన్లలో లేస్తేనే మాకు నవ్వు వస్తుంది, ఏంటి ఇట్లా లేచాడు అట్లా. ఈవెన్ ఆ పింకీ కూడా కామెడీ చేస్తారు. అదెంత, ఆ పైది, ఆ కిందిది, ఆ పక్కది, అసలు కొంటావా కొనవా నువ్వు. బ్రహ్మానందం టాయిలెట్కి వెళ్ళాలంటే అటు వెళ్తే ఒకరు ఇట్లా చూస్తూ ఉంటుంది ఒక ఆవిడ. ప్రాబ్లం అంటే చాలా సింపుల్గా వెళ్ళిపోయింది.
అంతే. మల్లీశ్వరి కామెడీ ఎలా ఉంటుంది, సూపర్గా. ఇది అంతే చెప్పాలంటే. ఈ మధ్య కాలంలో సినిమాలన్నీ అలా నీట్గానే వస్తున్నాయి. అండ్ దీంట్లో నటీనటుల పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే శ్రీ విష్ణు ఎంత నిలబెట్టాడో సినిమాని అంతే ఈక్వల్గా వెన్నెల కిషోర్ నిలబెట్టాడు. అండ్ నెక్స్ట్ హీరోయిన్స్ ఇద్దరు బాగా చేశారు, చాలా బాగా చేశారు. ఇద్దట్లో కూడా ఎవరిని, ఇద్దరు కొత్త అమ్మాయిలాగే అనిపించింది. కేతిక ఉంది, ఇంకొక అమ్మాయి ఆమె పేరేంటో మర్చిపోయాను నేను. ఓకే. నెక్స్ట్ ఆ రైటర్స్ మాత్రం మెచ్చుకోవాలి, ఎందుకంటే అట్లాంటి వన్ లైనర్స్ రాయడం చాలా గ్రేట్. ఆ టైంకి తగ్గట్టుగా ప్రొడక్షన్ వాల్యూ గురించి మనం మాట్లాడుకోవడం లేము, ఎందుకంటే గీతా బ్యానర్ కాబట్టి. డైరెక్టర్ కూడా బాగా తీశాడు. ఓవరాల్ తమిళ్ డైరెక్టర్ అంటే నా తెలుగులో మరి తమిళ్ ఫ్లేవర్ లేకుండా తీశాడు. చాలా బాగుంది ఈ సినిమా. ఫ్యామిలీస్ అందరూ కూడా కలిసి చూడగలిగే సినిమా. కొంచెం అంటే ఇక ఉంటాయి కదా డబుల్ మీనింగ్లు అవి ఇవి, అంత మించి ఇంకా మిగతాది ఏ ప్రాబ్లం లేదు ఈ సినిమాకి. అంటే శ్రీ విష్ణు గారు వీళ్ళు చేసేటప్పుడు ఆటోమేటిక్గా అలాంటి ఉంటాయి. డబుల్ పంచింగ్ డైలాగ్స్ పడతాయి, కొన్ని అట్లా పడతా ఉంటాయి, అంత మించి వేరే ఇబ్బంది ఏం లేదు. యూతే కదా, ఫ్యామిలీ కూడా హ్యాపీగా చూడొచ్చు ఈ సినిమా. సో మరి ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు మనం పెద్ద సినిమాల గురించి కూడా మాట్లాడాలిగా. ఇప్పుడు సినిమా అంటే ఏంటి, నవ్వించడము, ఏడిపించడము, భయపెట్టడము, లేకపోతే ఒకలాంటి థ్రిల్కి గురి చేయడము, లేకపోతే విజువల్ ఎఫెక్ట్ ఇవ్వడము. దానికోసం కోట్లు పెట్టడం, మనం అనవసరంగా వెళ్ళి 350 రూపాయలు పెట్టు, మరి అంతే కదా టికెట్, పాప్కార్న్. ఆ వే ఒకటి వెళుతూ ఉంది. ఇలాంటి మంచి మంచి సినిమాలు, చిన్న బడ్జెట్ సినిమాలు, క్యూట్ సినిమాలు వస్తూ ఇప్పుడు నవ్వుకోవడానికే కదా వెళ్ళేది మనం. లాస్ట్ వీక్ కూడా అంతే కదా, మ్యాడ్ ఇవన్నీ వచ్చాయి. మొన్న కూడా కోర్టు హిట్ ఇవన్నీ అంటే తక్కువ బడ్జెట్లో ఏదో ఒక ఫీల్ ఇచ్చే పంపిస్తుంది, అంత అవసరం లేదు ఎక్కువ బడ్జెట్లు కూడా. యాక్చువల్గా సినిమా పరిశ్రమకి ఇలాంటి సినిమాలు ముఖ్యమేమో. ఇప్పుడు ఎందుకు వెళ్ళట్లేదు ఫారిన్ కి పాటల కంటే, అన్ని దేశాలు చుట్టేశారు, చూసేసాం. అందుకని ఇప్పుడు ఇంకా వెళ్ళాల్సిన అవసరం లేదు, సెట్లే ఇట్లా అన్ని సెట్లు చూసేసాం. అవును. సో వాటి నుంచి కొంచెం దూరంగా వచ్చి కంటెంట్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. అంటే జనాలకి ఎక్కడో ఏదో మిస్ అయిపోయామన్న ఫీలింగ్ వచ్చేసింది. ఎప్పుడైనా ఒకసారి ఎవరైనా చూపించారు అనుకోండి, అదే వింతగా ఉంది అని చూస్తాం. అందరూ అలాగే చూపిస్తుంటుంటే కూర్చోబెట్టిందా లేదా థియేటర్లో, అంతే. ఇప్పుడు జనాలు ఎవరు ఎక్స్పోజింగ్ కోసము, డబుల్ మీనింగ్ డైలాగ్స్ కోసం వెళ్ళాలి. ఇంటర్వెల్ రాగానే ఇక జాలేపోదామా అనిపించొద్దు. మళ్ళీ అదేంటిది స్టార్ట్ అయిపోతుంది, పరిగెత్తండి అనేలాగా ఉండాలి. అది సినిమా చాలా ఇనఫ్. అలా కూర్చోబెట్టే సినిమాలే వస్తున్నాయి. ఇది కూడా అలాగే ఉంది. దీనికి నేను ఇచ్చే రేటింగ్ 4.5/5. కొంచెం 2-3 డైలాగులు తప్పితే ఏమీ లేదు, క్లీన్ సినిమా. ఇది కూడా మొత్తం అందరూ బాగా చేశారు, సూపర్ డూపర్ సినిమా. ఇటు శుభం, అలానే ఇటు సింగిల్ #సింగిల్. ఈ సందర్భంలో #సింగిల్ శుభం గురించి మాట్లాడుకుంటే, శుభం గురించి ఒకటి చెప్పాలి. అంతమంది కొత్త వాళ్ళని ఇండస్ట్రీకి పరిచయం చేసింది సమంత. చూడు, గ్రేట్ కదా. ఇప్పుడు వీళ్ళందరికీ తర్వాత పెద్ద సినిమాలో మంచి క్యారెక్టర్స్ వస్తాయి. #సింగిల్ కూడా అట్లానే ఉంది. #కి కొంచెం తెలిసిన మొహాలు ఉన్నాయి, కొన్ని కొత్త మొహాలు కూడా ఉన్నాయి. ఏదేమైతేనే మనల్ని కాసేపు అక్కడ కూర్చోబెట్టారు చాలు కదా. థ్యాంక్ యూ.